చక్కని ప్రార్థనా సహకారం అందించినటువంటి ప్రబలమ్మ గారికి, ఇసాకయ్య గారికి, అలాగే జార్జ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇప్పుడు మన మధ్యలో ప్రబలమ్మ గారు కొన్ని ప్రత్యేకమైన పాటలు పాడగా మనం అందరం విని ప్రభుని గణపరచుకుందాం. అందరికీ వందనాలండి. బాగున్నారా? అందరూ త్వరగా కలిసాం కదా. దేవునికి సమస్త మహిమ. స్తుతి చేస్తున్నారా? స్తుతి చేయాలి. స్తుతి చేస్తేనే మన స్థితి గతి మారేది. మనల్ని ఎవ్వరూ ఆదరించరు. కానీ నేను ఎప్పుడు చెప్పే మాటలే మీ హృదయంలో ఉంటాయని మళ్ళీ 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 చెప్తున్నాం. చిన్నపిల్లలకి చూడండి ఎలా చెప్పుకుంటాం మనం, అలాగే మనల్ని మన హృదయానికి కూడా మనం చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన మార్గాన్ని ఎత్తుకుంటూ వెళ్ళగలుగుతాం. లేకపోతే మనకి మార్గం మూసిపోయి భూమి మీద గాల్లో నడుస్తాం. ఎక్కడుంటాం అప్పుడు తెలుసా? ఎక్కడుంటామో గాల్లో నడిస్తే నేల మీద ఉంటాం. నేల అంటే ఎక్కడ? నరకం, పాతాళ లోకంలో, అగ్నిలో. పురుగు చావదు, అగ్ని ఆరదు. మనం అందులో ఉంటాం. అది కావాలా? ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా దేవుని సన్నిధిలో స్తుతి చేసుకుంటూ మనశ్శాంతిగా ఉండడం కావాలా? ఆయన సన్నిధి దగ్గర మనకి చిన్న స్థానం. మనం చేసిన పాపానికి కానీ, మనం చూసే తలంపులకు కానీ, మనం చేసే క్రియలకు కానీ మనకి పరలోకంలో చిన్న స్థానం కూడా ఉండదు. కానీ మనల్ని శిక్షించి క్షమించగల దేవుడు మన దేవుడు. ఎవరండి? శిక్షిస్తాడు, క్షమిస్తాడు. అలా ఎవరు చేస్తారు? తల్లి, తండ్రి శిక్షిస్తారు, మనల్ని వెంటనే దగ్గరికి తీసుకుంటారు. తల్లి తిడుతుంది, తండ్రి బెత్తం ఉపయోగించకపోతే బిడ్డ సరైన మార్గంలో ఉండడు కదా. తండ్రి బెత్తం ఉపయోగించాలి, తల్లి అప్పుడు ఆదరించాలి. తండ్రి ఉపయోగిస్తే తల్లి ఆదరించాలి, తల్లి ఉపయోగిస్తే తండ్రి ఆదరించాలి. కానీ తల్లి తండ్రిగా ఏకదేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు. గనక ఆ సరిచేసే విధానాన్ని మనము అది ఏదో పెద్ద శాపం కిందో, అదేదో పెద్ద మనం తప్పు చేసిన విధానం కింద మనం చూసుకోకూడదు. వెంటనే ఆదరణిచ్చే దేవుడు మనకి ప్రతి శ్రమలోనూ జయమునిస్తాడు. ఆమేన్. ఎవరిచ్చారండి జీవితం మనకి? మన దేవుడిచ్చాడు. తల్లి తండ్రి ఒక సాధనం మాత్రమే. కానీ మనం బ్రతికే బ్రతికు దేవుడిచ్చింది, మనం తీసుకునే ఊపిరి దేవుడిచ్చింది. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. నీవిచ్చిన వరమే
విచ్చినది ప్రభువా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ
ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా, నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినది ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషంగా హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే చెల్లునుగాక. దేవుడు ఈ జూలై మాసంలో ఈ 10వ తేదీన గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా మరొకసారి మనందరం కలుసుకుని ఇలాగ మనం ఫీడింగ్ తీసుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి మనందరం దేవునికి వందనస్తులమై ఉన్నాం. మనం జూన్ మాసంలో కలుసుకున్నాం, మరలా జూలై మాసంలో కలుసుకోవటానికి దేవుడు కృప చూపాడు. మరి ఈ మాసంలో మన ప్రియులు జేఎస్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గారైన మరి డాక్టర్ గాలి సుబ్బరాజు సార్ గారు వారి కుటుంబం మరి మన మీద ఉన్న దేశైన ప్రేమను బట్టి ఈ అద్భుతమైన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని, ఆదరణ మనకి ఇస్తున్నందుకే మరి సార్ గారికి ఆహ్వానం తెలియజేస్తూ మన అందరం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం. మరి ఈ కార్యక్రమాన్ని మన ప్రియులు డాక్టర్ సుబ్బరాజు సార్ గారు ముందుకు కొనసాగిస్తారు. ప్రేమతో ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన అంటే ఏం చేయాలి? అది నిలబడగలిగిన వాళ్ళంతా లేచి నిలబడండి. దేవునికే మహిమ చెల్లిందాము. కొద్ది నిమిషాలు మనం దేవుణ్ణి ఘనపరచవలసి ఉంది. ఈ సమయము యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకునండి, ప్రార్థనలోకి వెళ్దాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దివారాత్రులు స్తుతించుకుని ఆడబడి తండ్రి యెహోవా, మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలిగినట్లుగా ప్రార్థన చేయొచ్చు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మనందరి పెద్ద నిత్యము ఉండును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ప్రతి ఒక్కరిని పరిపాలించినట్టుగా దేవుడిచ్చినటువంటి ఈ ఆహారం మీద సర్వదా ఉండును గాక. యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయన మేము మీ తట్టు తిరుగుతున్న ప్రజలందరి మీద నిరంతరం ఉండును గాక. ప్రభా, ఈ యొక్క మేము ఎవరి తట్టు తిరగగలం ప్రభా? నీ తట్టు తప్ప. మేము ఎవరిని ఆశించగలం తండ్రి? నేను తప్ప. ఎవరు మాకు ఆహారం పెడతారు తండ్రి? వందనాలు. నువ్వు ఇచ్చిన ఈ ఆహారంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరిని తండ్రి అని పిలిచే అవకాశము ఈ భూమి మీద ఎవరికి లేదు తండ్రి, మాకు తప్ప. మేమే ఆ యొక్క అర్హత పొంది ఉన్నాము నా తండ్రి. ఈ భూమి మీద సర్వశక్తివంతుని యేసయ్య, నీకే మహిమ కలిగినట్లుగా ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఇచ్చినటువంటి సమస్తమును మీరే ఇచ్చారయ్యా. మేము మీ వారమై ఉన్నాం యేసయ్య. ఇదంతా మీ ఇస్తే మేము ఇక్కడ ఇస్తున్నాం. ఇది నీది, మేము నీ వారము. వచ్చినటువంటి ప్రిన్స్ గారిని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. డేవిడ్ పాస్టర్ గారిని బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నా తండ్రి, కొత్తగా ఇచ్చినటువంటి ఈ సౌండ్ సిస్టమ్ను బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొన్న వారం ఈ సౌండ్ సిస్టమ్ ఇబ్బంది పెడితే దేవా, కొత్తగా మళ్ళీ కొనుక్కోవడానికి
ఇవ్వచ్చిన వాడు నీవే. ఇది ఇచ్చావు తండ్రి, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు కొత్త సౌండ్ సిస్టంలో సంతోషంగా ప్రభా ఈ యొక్క ప్రార్థన చేసుకోవడానికి సమయం ఇచ్చారు. వచ్చిన వారిని అందరినీ దీవించండి. మరి ఇచ్చే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వేసే ఇవి ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం, మాది కాదు యెహోవా, ఇది నీదే నా తండ్రి. ఈరోజు జరిగే కార్యక్రమం అంతా యేసు నామములో ఘనంగా జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చోండి. అంతా బాగున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. మనకి ఏ విదేశీయక ఏ అమెరికా కానీ రష్యా కానీ ఎవరి సహాయము మనం తీసుకునము, మనకివ్వం. మన చేతులు ఎవరి తట్టు తిరుగుతాయి? దేవుని చుట్టూ తిరుగును. ఆయన చెట్టు కాలు చేతులు ఎత్తిన ఎడల పరలోకము నుండి మనకిస్తాడు. అమెరికా వాళ్ళ సహాయం మనకు అక్కర్లే లేదు. అమెరికా వాళ్ళకి మనం ఇస్తాం, ఎందుకంటే మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఇస్తున్నాడు. గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ఎవరిదంటే దేవుడిది. ఈ దేవుడిచ్చిన ఈ సంస్థ ద్వారా నా కుమారులిద్దరిని చేతులు బలపరిచారు. గాలి సుబ్బరాజు కన్స్ట్రక్షన్ కంపెనీని బహుగా అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి 2017 నుంచి ఇంతవరకు దాదాపు 9 సంవత్సరాలు ఈ కార్యక్రమం నిరంతరము ఆగకుండా కొనసాగుతుంది. అంటే ఆ దేవుడిచ్చినట్టు కృప, ఆయన ఇచ్చిన ఆశీర్వాదమే. ఇది నాది కాదు, ఎవరిది కాదు. ఎవరిచ్చారు? ఇది యేసయ్య ఇచ్చాడు. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవుడికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఎప్పుడు కూడా నాది అన్నది భూమి మీద ఏదీ లేదు. మనం దేవుడు ఇచ్చాడు, మన దేవుడు పుట్టించాడు, దేవుడు ఆహారం పెడుతున్నాడు, దేవుడు వస్త్రాలు ఇస్తున్నాడు, దేవుడు వాహనాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, గృహాలు ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, పాడి పంటలు ఇచ్చాడు. అన్నీ ఎవరిచ్చారు? దేవుడే. దేవుడికే మహిమ కలుగును గాక. ఉన్నవాడికి చిన్న పూరి గుడిసెలో ఉన్నాడనుకో, అది కూడా దేవుడు ఇచ్చింది ఆడికి. అది కూడా లేకుండా రోడ్ల మీద ఉన్నాం కాబట్టి దేవుడు మాకు ఇచ్చాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోడ్డు మీద ఎంతోమంది పడుకుంటున్నారు, వాళ్ళకంటే బెటర్ పొజిషన్ పాకలో ఉన్నవాడు, పాకలో ఉన్నవాడు కంటే బెటర్ పొజిషన్ పెంకిడింట్లో ఉన్నవాడు, పెంకిడింట్లో ఉన్నవాడు కంటే బెటర్ పొజిషన్ డాబాలో ఉన్నాడు. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారంటే నీ అర్హతలను బట్టి కాదు, కానీ నీ ప్రేమించిన దేవుడు నీ వల్ల కృపను పెట్టిస్తూ ఉన్నాడు. మనం గొప్పవారని కాదు, మనం ఏం గొప్పవాళ్ళం కాదు, దేవుడే గొప్పవాడు. దేవుడు ఇస్తున్నాడు, మనం ఇస్తున్నాం అంతే. ఈరోజు మా స్పెషల్ గెస్ట్ అమెరికా దేశంలో నేను వెళ్ళినప్పుడు బాగా మాకు అటాచ్మెంట్ ఫ్రెండ్స్ అమెరికాలో చాలామంది ఈ దేశీయులు, అంటే ఈ రాజమండ్రి ప్రాంతంలో ఉన్న ఆయన రాజమండ్రి నుంచి అక్కడికి వెళ్ళారు. ఇలాంటి వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. డేవిడ్ గారి ద్వారా కొంతమంది ఫ్రెండ్స్ ఏర్పాటయ్యారు. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వచ్చారు ఆయన. ఈ సంవత్సరం కూడా రావడానికి ప్రభు సహాయం చేశారు. ఆయన చేసే పరిచయం చాలా గొప్పది. ఆయన చాలా దూరం పరిచయం. నిన్న నేపాల్ దాకా వెళ్ళి వచ్చారు. నేపాల్లో 5 రోజులు 6 రోజులు కేకారణ్యంలో మంటు ఎండలో 48 డిగ్రీల ఎండలో ఆయన పరిచయం చేసి వచ్చారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఒరిస్సా వెళ్తారు, అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి బీహార్ వెళ్తారు, ఆ బీహార్ నుంచి అస్సాం వెళ్తాడు, అస్సాం నుంచి అండమాన్ వెళ్తాడు, అండమాన్ నుంచి ఎక్కడికి శ్రీలంక వెళ్తాడు, శ్రీలంక నుంచి మద్రాసు వస్తాడు, మద్రాసు నుంచి షాద్నగర్ వెళ్తారు, షాద్నగర్ నుంచి హైదరాబాద్ వచ్చి అమెరికా వెళ్తారు. ఎంత ప్రోగ్రాం. అది చదివితే నాకు ఆయాసం వచ్చింది, ఆయనకి ఏం వచ్చింది చదువు. ఎలా ఏం తిరుగుతున్నావు బాబు నువ్వు, ఎంత తిరుగుతున్నారంటే ఏదో దేవుడి కొరకు ఆఖరిలో చేద్దాం అనిపించింది, చేస్తున్నా అన్నాడు. మనం కూడా అదే ఉండాలి, దేవుడి కొరకు నిలబడాలి. ఓకే, దేవుడి కృప. 25 minutes మనకి
చిన్నగా మెసేజ్ అందిస్తారు. ఎవరు? ప్రిన్స్ గారు చెప్తారు. ఆఖరిలో గ్రీటింగ్స్ మా బాగారు డేవిడ్ గారు చెప్పేసి ఆ క్లోజింగ్ ప్రేయర్తో ఇది 6:10 కల్లా క్లోజ్ చేసేసుకుని ఇలా సురేష్ వస్తాడు, లిస్ట్ ఫైనల్ చేసేస్తాం, అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. నా స్టైల్ ఇది ఈజీ. ప్రభు కృప వలన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఇలాగున ఈరోజు ఆయన కృపలో ఆయన విశ్వాసం ద్వారా జతపరిచి ఆయన కుమారులు కుమార్తెలుగా చేసుకొని నిన్ను నన్ను ఆశీర్వదించిన ఈ విధానం చూస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఎంతమంది ధనవంతులు లేరు, ఎంతమంది అధికారులు లేరు, ఎంతమంది ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు నేను ఏం చేస్తున్నావు? రూపాయి వేయాల్సిన దగ్గర 10 పైసలు వేస్తున్నాం. ఒక్క పిల్లికి బిచ్చం పెట్టట్లేదు కదా. ఇవన్నీ చూసినప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. అన్నగారు చెప్పినట్టు ఇవన్నీ ఇచ్చేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామమునకే మహిమ. ప్రతి దాని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఆ మాట ఎక్కడ చెప్పాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆయన రాసింది చెరసాలలో ముగ్గుపోతూ, ఎలక్ట్రిసిటీ లేదు, దీపం లేదు, కాలికి బొండ, చేతికి గొలుసులు, లోపలుండి ఆయన కూర్చోడానికి రాయడానికి గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఆయన అంటున్నాడు, నేను ఆనందిస్తున్నా. మన ఆనందం ఏంటి? మనేది ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి 2 మాటలు చూద్దాం. బైబిల్ ఉన్నవారు రండి, బైబిల్ తీయండి. ముఖ్యంగా పాస్టర్లు అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? తీసుకోవడానికి వచ్చేసారా? బైబిల్ లేకుండా ఉండండి, తీయండి. చాలా ముఖ్యం ఇది. మీ సంఘంలో మీరే బైబిల్ లేకుండా వస్తే ఎలాగా? ఉండాలా ప్రతి ఒక్కరు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఇక్కడ నేను 2 మాటలు మీతో పంచుకోదలుచుకున్నా. ఒకటేంటంటే 1వ వచనం, ఎవరన్నా చదవండి గట్టిగా. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగిందము. ఇక్కడ 2 నిమిషాలు మీతో ఈ మాటలు పంచుకోదలుచుకున్నాను నేను. దేవుడు నాకు వస్తా ఉంటే ప్రార్థన చేసుకుంటా వస్తున్నా. దేవా, నేను చదువులేనోడిని, నాకేం రాదు, కాలేజీలకు వెళ్ళలేదు, యూనివర్సిటీలకు వెళ్ళలేదు, బైబిల్ తెలియదు, నీ వాక్యం చెప్పమని అన్నగారు చెప్పారు. ఏం చెప్పాలి, ఎవరికి ఎలా చెప్పాలి, మా అందరి కొరకు అంటే దేవుడు ఈ 2 వాక్యాలు ఇచ్చాడు. 2 వాక్యాలు ఏంటి తెలుసా నా తమ్ముడు? విశ్వాసమూలముగా
అబ్రహాము ఏమైంది? ఎలా నీతిమంతుడయ్యాడు? చిన్న మాట, అబ్రహాము దేవుని. మీలో ఎంతమంది దేవుని నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? యేసుక్రీస్తు నీ ప్రభువా? నోటితో ఒప్పుకున్నావా నువ్వు? పాదిర్లు కాదు, వచ్చిన వాళ్ళు. యేసుక్రీస్తు నీ దేవుడు, నీ రక్షకుడు, నీ పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని బలి ఇచ్చి సమాధి చేయబడి మరణించి వచ్చి పైకి లేచి తిరిగి వచ్చి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఆ విశ్వాసము మనకెవ్వరికి తెలియనప్పుడు, దేవుడంటే ఎవరో తెలియనప్పుడు ఒక మనిషి నమ్మినాడు, అబ్రహాం. దేవుడు ఎక్కడో కనబడలేదు ఆయనకి. ఓ మాట వచ్చింది, అబ్రహామా లేవు నేను పో అన్నాడు. నమ్మాడు, మొత్తం కుటుంబం అంతా తీసుకెళ్ళిపోయాడు. ఆ విశ్వాసం ఏంటది? దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ వలన ఏమైందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని ప్రేమ ఈ భూలోకానికి యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా ఎలాగొచ్చిందంటే, రండి యోహాను సువార్త మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. ఆదియందు ఒకటో వచనం నుంచి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చదవండి. ఆ జీవు చాలమ్మ, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగులో ఏమైంది అంటే, తర్వాత రాయబడింది ఏంటి అంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని మనమందరం ఆ చీకటిలో ఉన్నాం. ఒకరోజు విశ్వాసం లేని వారముగా ఎక్కడో వేరే వీధుల్లో, వేరే మార్గాల్లో, చీకటిలో, గాఢాంధకారంలో దారి లేకుండా తప్పి తిరుగుతున్న వాళ్ళం. మన కొరకు ఆ దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తులో మన దగ్గరికి వచ్చింది. ఆ మాట ఈ గ్రంథంలో రాయబడి ఉంది, నేను చెప్పట్లేదండి. 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా చాలు మన మధ్య నివసించను. ఏ వాక్యము? ఆదియందున్న దేవుని వాక్యము. ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ ఆయన మన కోసము కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు జీవించినాడు. జీవించి నిన్ను నన్ను పరలోకానికి, ఇందాక మాట్లాడుకుంటుంటే అన్నగారు ఒక మాట అన్నారు, పాపికి వచ్చిన జీతం ఏంటి? మరణం. పాపికి స్వర్గలోకంలో పరలోకంలో ప్రవేశం లేదు. ఆయన తన రక్తము ద్వారా పైనుంచి నీ కొరకు నాకు, ఆయనకి ఏం అవసరం అండి? ఒక మాట, చిన్న మాట సడన్ గా నాకు వచ్చింది. ఈయనకి ఏం అవసరం ఇవన్నీ? ప్రేమ. పరమ తండ్రి ప్రేమ ఏంటి? నువ్వు నేను నశించిపోకూడదని. ఈయన ప్రేమ ఏంటి? దేవా నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకు ఇస్తున్నా. మీరేం చేయాలా? తీసుకున్న వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి? ఈయనకి కాదు, దేవునికి. దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. దేవుని నామానికి కృతజ్ఞతగా ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు వచ్చినాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. అయితే ఇక్కడ రోమా 5లో 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. విశ్వాసము ద్వారా ఆయన కృప ఏంటి?
ఆయన కృప ఏంటి? ఆయన కృపకు మనము యోగ్యులము కాము. ఆయన తన కృప ద్వారా నిన్ను నన్ను రక్షించినాడు. ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నది. చదవండి ఎవరన్నా. ఎఫ్ఎస్సి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మనం ఎట్లాంటి వాళ్ళమండి? అపరాధముల చేత పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు క్రీస్తులో మనల్ని బ్రతికించు. ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఎవరితో? క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నీవు నేను రక్షింపబడినా. దేవుని మార్గంలో ఉండాలి, దేవునిలో ఉండాలి. ఎన్నో పరీక్షలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు అయినా సరే ఓపిక పట్టి ఉండాలి. ఎందుకంటే మన గురి పరలోకం, మన పౌరస్థితి పరలోకం. నాకు అమెరికా పౌరస్థితి ఉన్నది. ఈ లోకంలో ఎంతో గొప్పది కదా అమెరికన్ సిటిజన్షిప్ అంటే. ఐ డోంట్ కేర్. ఈరోజు నేను మీతో ఉన్నా, సంతోషంగా అక్కడ ఉండొచ్చు. ఎందుకు వచ్చినా? మీరు, నేను, మనము నశింపకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన కృపలో ఉండాలి. ఆయన కృప ద్వారా మనం రక్షింపబడ్డామని ఒకరినొకరు హెచ్చించుకొనుటకు, ఒకరినొకరిని బుద్ధి చెప్పుకోవడానికి, ఒకరినొకరు దారి చూపించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తులో ఈ మాట రాయబడింది. ఏ మాటది? 3వ వచనం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను ఎరిగి ఏం చేయాలంటే సంతోషపడాలా, ఆనందపడాలా? చదవండి ఎవరైనా. ఎరిగి చాలమ్మా. శ్రమలయందు ఈ చెమటలు చూసారా? నాకు హాయిగా కూర్చోవచ్చు, ఏసీలో కూర్చొని. అవసరం లేదు అన్న మీరు వెళ్ళి రండి అన్న అంటే అయిపోతుండే. యేసుక్రీస్తు నందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించి ప్రతి వాడు శ్రమే. నీకెవడన్నా ఇక్కడ అన్నా అక్క నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు అదొచ్చేస్తుంది ఇదొచ్చి నమ్మద్దు. యేసుక్రీస్తు నందు బైబిల్లో ఏది రాసిందో అది నమ్మండి. దేవుడు నిన్ను నన్ను శ్రమల ద్వారా తీసుకెళ్తాడు. శ్రమల ద్వారా ఎందుకు తీసుకెళ్తాడంటే, సహోదరి సహోదరులారా, ప్రియమైన వారులారా, మనము ఆయనకిష్టులుగా రూపొందబడాలి అని. చాలా ముఖ్యమైనది. ఒకరోజు నువ్వు నేను ఈ లోకంలో మరణించాల్సిందే. ఏమి తీసుకెళ్దాం? మనం తీసుకెళ్లేది ఏది? మన ఆత్మ. మనం ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ దేవుని దగ్గర నిలబడినప్పుడు మనం ఏమి సమాధానం చెప్పగలం? మన ముఖంలో ఏముండాలి? సిగ్గుండాలా? బాధ ఉండాలా? ఆనందం ఉండాలా? నేను దేవుడితో ఎట్లా మాట్లాడతానంటే, ఓ సార్ చూడు ఎవడొచ్చినాడు అనాలా. ఏమనాలా? ఏసయ్యా చూడు నేను వచ్చిన, నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను ఇంకొక 5 సంపాదించా, ఇదిగో నీకు పెడుతున్నా. లేనోడి దగ్గర కూడా తీసి నాకు ఇస్తాడు. అది మన గొప్ప స్థితి. ఇక్కడ ఇది కాదు. ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ దొరికినప్పుడు, ఇక్కడ చేసినప్పుడు మనం ఏం చేయాలా? కృతజ్ఞులమై ఉండాలి. ప్రతి దానిలో సంతోషంగా ఉండాలి. దేవునికి స్తుతి చెల్లించాలి. ప్రతి విషయంలో, ప్రతి మాటలో, ప్రతి కార్యములో, ప్రతి క్రియలో నీ విశ్వాసము వెల్లడిపరచబడాలి. చూడగానే చెప్పాలి, ఫలానా సహోదరి ప్రభునందు విశ్వాసి. ఏమ్మా నువ్వు క్రైస్తవురాలవా అని అడగాల. నువ్వు చెప్పవలసిన అవసరమే లేదు. నీ జీవితము, నీ వేషధారణ, మన పౌరస్థితి పరలోకంలో. మన ముఖం ఎలాగుండాలా? దేవదూత ముఖం వలె ఉండాలి. చూడగానే గుర్తుపట్టాలా, ఫలానా వారు దేవుని శిష్యులు, ఫలానా వారు దేవుని పిల్లలు, దేవుని నమ్ముకున్నవారు. అది తెలిస్తే ఎవడు నీ దగ్గరికి రాడు, భయపడతారు. అర్థమవుతుందా మీకు? మీరు ఎక్కడున్నా సరే దేవునికి నమ్మకంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రతి దాంట్లో, ప్రతి
శ్రమలో పౌలు శీల కొట్టేశారు, వాళ్ళని ఈడ్చేశారు, బయటికి తీసుకొచ్చి పడేశారు, కొట్టి జైల్లో వేశారు, బండేసి లోపల వేసేశారు. పాటలు పాడుతుంది. నువ్వు నేనేం చేస్తామమ్మా జైల్లో పెడితే? అయ్యగారికి ఫోన్ చేస్తాం ఫస్ట్, అన్నా ఇక్కడ ఉన్నాను విడిచిపెట్టినన్ను అని. వాళ్ళు ఎవరిని అడగలే, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. దేవుడు ఉలిక్కిపడ్డాడు. ఏంటి ఈ స్తుతి ఎక్కడిది? ఈ స్తుతి ఎక్కడిది? ఈ పాటలు ఎక్కడి? అరే, నా ప్రియులు, నేను ఎన్నుకున్నవారు, నేను ఏర్పరచుకున్న వాళ్ళు ఇంత బాధలో ఉన్నారు. భూకంపం కలిగింది, మొత్తం పటాపంచలైపోయింది, ఓపెన్ అయిపోయింది. ఎంత అయిపోయిందంటే ఆ జైలరు అందరు పారిపోయారని చంపేసుకోవాలనుకున్నాడు. ఈయన చెప్పాడు, భయపడకు, ఎవ్వడు పోలేదు. వీళ్ళు ఏం చెప్పలే. ఆయన వచ్చి ఒక మాట, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను నువ్వేం చేయాలా? యేసు ప్రభు రక్షకుడు, నీ దేవుడు అని నీ నోటితో ఒప్పుకొని, నీ మనసులో ఉంచుకొని దేవుని నువ్వు బహిరంగ ప్రకటించాలి. వీటి కోసం యేసు ప్రభు కాదు, వీటి కోసం దేవుడు కాదు, నీ రక్షకుడుగా ఉండాలి. నీ శ్రమలలో దేవుడిగా ఉండాలి. నీ శ్రమలలో దేవుడు నీతో నిలబడాలి, నీ నీడగా ఉండాలి. ఆయన నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిన దేవుడు ఎప్పుడూ వినవడండి. ఎన్నో సార్లు ఈ ఊర్లోనే చిన్నగున్నప్పుడు, పెద్దగా అయినప్పుడు దేవుని కొరకు నేను ఉండలేకపోయాను. మా తల్లిదండ్రులు పాస్టర్ గారు, మా అమ్మ పాస్టర్ అమ్మ, వాళ్ళ నామానికి కీడు తెచ్చా. వాళ్ళ యొక్క విశ్వాసానికి పరీక్షగా నిలబడ్డా. వాళ్ళ పేరుకి చెడ్డ పేరు తీసుకొచ్చా. దేవుడు విడవలే. నన్ను పట్టుకున్న దేవుడు, నా చేతిలో బైబిల్, ఒకరోజు మందుబాటులు ఉండింది, ఈరోజు బైబిల్ ఉన్నది. సకల లోకంలో తిరిగి దేవుని కొరకు నిలబడుతున్నా. అయితే దేవుని కొరకు నిలబడినప్పుడు ఇవంతా మనకు అతిశయ కారణము. ఎందుకు అంటే ప్రభు అయిన క్రీస్తు నా హృదయంలో ఉన్నాడు, ఆయన శక్తి నా హృదయంలో ఉన్నది, ఆయన రక్తము నన్ను నిలబెడుతున్నది, ఆయన యొక్క కృప నన్ను నడిపిస్తున్నది, ఆయన యొక్క విశ్వాసము నన్ను ముందుకు తీసుకెళ్తున్నది. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఉండండి, దేవుని నమ్ముకోండి, దేవుని మాటలో ఉండండి, దేవుని యొక్క వాక్య వెలుగులో నడవండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. శ్రమ, ఓర్పు, నిరీక్షణ, అంతిమంగా ఎక్కడికి ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళాలి మనం? పరలోకం. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకము అంటే మన దేశము, భూలోకము అంటే అద్దిల్లు, సొంతింటికి వెళ్ళిపోవాలి. మనిషికి 2 సొంత ఇళ్ళు ఉంటాయట, ఒకటి పరలోకము, ఒకటి నరకలోకము. ఏదో ఒకటి సెలెక్ట్ చేసిన అక్కడికో ఎక్కడికో పోవాల్సిందే, ఇంక మధ్యంతరం ఇంకోటి లేదు. వెళ్తే అక్కడికైనా పోవాలి, ఎక్కడికైనా వచ్చేయాలి, ఇంకోటి లేదు. ఇది టెంపరీ. ఇక్కడి నుంచి అలాగే అద్దిల్లు ఖాళీ చేయవలసిందే. ఆత్మ శరీరం నుంచి వదిలేసిన తర్వాత ఆత్మ ఎడగలాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఆత్మస్వరూపమైనడు, ఆయన ఆత్మ మనలో ఊదాడు, ఆయన ఆత్మ ప్రాణమైంది. ఆయన దగ్గరికి ఆయన వెళ్ళటం అది కరెక్ట్ సిస్టమ్. లేదా అక్కడికి వెళ్ళాం, పోతే 2 పెక్కలు వేసుకున్నా సరే నరకానికి పోవాలనుకుంటే మనం ఏం చేయలేం. ఇప్పుడు అది ఇలాగే పోతానంటే మనం ఏం చేస్తాం? ఇది దోవ ఇలా ఉంది, నరకానికి పోతానయా, ఎలా పడిపోతావా గోతులు అంటే, పడితే పడతానులేవే, నేను 2 పెక్కలు వేసుకోవాలి ముందు అన్నాడు అనుకో, పడితే పడతానన్నాడు, నరకానికి పోతాడు. యేసు ప్రభువారు ఎవరిని కూడా వదలలేదు. యేసు ప్రభువారు ప్రతి పాపిని రక్షించడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన ఒక మాట అన్నారు, ఈ భూమి మీద ఒక్కడను లేడు, నీతిమంతుడు ఒక్కడను లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నారు. ఎవరన్నారు? యేసు ప్రభువారు. ఎందుకని? మీ అందరూ పాపం చేసేశారు,
యేసుప్రభు ఒక్కరి పాపం చేయని వాడు కాబట్టి నా ద్వారా నా బండి ఎక్కండి, నా సొక్కా పట్టుకోండి, నన్ను అనుసరించండి, నాకు కూడా నా రక్తం కార్చుకుంటూ వెళ్తాను, అది ఆనవాళ్ళ మీకు, ఆ దోవలో వెళ్ళిపోతాం, పరలోక రాజ్యంలో చేరదాం అని యేసయ్య చెప్పారు. ఇంకెవరు చెప్పలేదు, ఇంకెక్కడా చెప్పలేదు, ఎందులోనూ చెప్పలేదు. ఇందాక అదే చెప్పాను, అయితే అనుకుంటున్నాం. పాపిని రక్షించుటకు ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన యేసయ్య. కనవాళ్ళు ఎవరో నువ్వు పాపం చేసావా సావు అంటారు తప్ప, నువ్వు ఈ పాపం నీ కర్మ నీ కర్మరా ఏం చేయను అంటాడు. నువ్వు పాపం చేసావు, నీకు కుష్ఠరోగం వచ్చింది, లేకపోతే నీకు ఇంకోటి ఏదో రోగం వచ్చింది, అది నీ కర్మ అంటాడు. కర్మ కాదు, చేసే కర్మ లేదు. ఏసైనా బిడ్డ నీ కాలు ఇబ్బంది వచ్చిందా, నా దగ్గర రా, నేను నిన్ను భుజాల మీద ఎత్తుకుని మోస్తానన్నాడు. అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ కలిగి జీవిద్దాం, ఒకరి కొరకు జీవిద్దాం, ఒకరి కొరకు ఇచ్చిందా చెప్పారు. ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన అక్కడ అమెరికాలో ఉంటే హ్యాపీగానే ఉంటాడు, ఏం ప్రాబ్లం లేదు, ఆయనకి ఏం ఇబ్బంది లేదు. ఆయన భార్య ఇద్దరు చిలక గురింకలాగా హ్యాపీగా చేయొచ్చు. ఆయన అన్నారు ముక్క నాకు ఇందాక, నేను చాలా దుర్మార్గమైన పాపాలు చేసేసానండి, రోజు పులిబేటలు తాగివ్వండి, తాగి 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 మా అయ్యగారు అనమాట, తాగి తాగి తాగలేసి వచ్చాడు రావడం ఒకటండి. అలాగ అక్కడ ఆగిపోయానండి నేను. ఆ సావు అనేది రాకుండా దేవుడు నన్ను పక్కనెట్టే ఆయన పని కోసం వాడుకుంటున్నాడండి అని ఈ వయసులో చాలా కష్టతరమైన ప్రయాణాలు చేస్తూ, కష్టమైన గుండా, కష్టం అనుకోకుండా దాన్ని ఇష్టంగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఆయన. భార్య అక్కడ, ఈయన ఇక్కడ, ఎన్నో 100 మైళ్ళు 1000 మైళ్ళు దూరంలో ఉన్నాడు. ఈయన ఒక్కడే ప్రయాణం. ఇక్కడ ఏమొచ్చినా దీనికి ఎవరుంటారు, ప్రయాణం చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఎప్పుడుకో అక్కడ చేరతాడు. ఇందాక ఇంకో ముక్కో చెప్పాడు, నాకు మళ్ళా ఫోన్ చేయకమ్మా, నేను నీకు దొరకను నాకు దొరకవు, మనిద్దరం కలుసుకున్న తర్వాత ముందు ప్రార్థన చేసుకుని బయలుదేరినప్పుడు చెప్పాడట, మనిద్దరం మళ్ళీ కలుసుకునే దాకా దేవుడు ఉంటాడు, నా కోసం నీకు, నీ కోసం నేను. కలుసుకునేటువంటి మార్గం ఫోన్లో కూడా ఉండదు, మా వెళ్ళే మార్గంలో సెల్ ఫోన్లో అవి పనిచేయవు కదా అని చెప్పేసి బయలుదేరాడు ఇంటికాడ. 2 months అంటే ఒక బలమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. నేను నశించిపోకుండా దేవుడు నన్ను కాపాడాడు, నశించిపోయే జనాలకి సువార్త ప్రకటించి వాళ్ళని కాపాడాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన ప్రయాణం సాగుతుంది. ఆ ప్రయాణం అంతా కూడా జయప్రదంగా చేసుకుని దేవుడు దీవించును గాక. ఆమె ఇప్పుడు మరి మా యొక్క బావగారు డేవిడ్ గారు కొన్ని శుభాలు చెప్పి క్లోజింగ్ పేరు చేసేస్తాడు. ఈ సురేష్ కూడా వచ్చాడు గారు, సరుకులు ఇచ్చేద్దాం. ఓకే, దేవుని కూడా సంతోషంగా ఉన్నవారు ఒకసారి దేవుడికి గట్టిగా స్తోత్రాలు చెల్దాం, చేతులతో చప్పట్ల కొడదాం. దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మా అన్న ప్రిన్స్ అంటే యువరాజు. నేను బావగారు, చెల్లి, నా వైఫ్ పాస్టర్ అమ్మాయి నలుగురు ఒక 3 years బ్యాక్ ఎప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు ఈయనెవరో మాకు తెలియదు, కానీ చర్చిలో కూర్చున్నారు. ఎల్డరు, ఒక చర్చిలో, తెలుగు చర్చిలో ఒక ఎల్డరు చూశారు. ఆయన ఆ రోజు వాక్యంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి రోజు మన్నా ఇస్తుంటే మాకు మాంసం కావాలన్నారు. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, బాబాయ్ 25 లక్షల మంది ఉంటారు, ఇంతమందికి మాంసం ఎక్కడి నుంచి తేవాలి, నా పని అయిపోయింది ప్రభువా నన్ను తీసేసుకో అంటాడు ఆయన. అంటే దేవుడు అంటాడు, ఏమయ్యా నా శక్తి అయినా తక్కువైంది అనుకుంటున్నావా, అసలు నా సంగతి నీకు తెలియదా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు, వాళ్ళకి ముఖం మొత్తే వరకు తింటూనే ఉంటారని. పూరేడు పిట్టలు అంటే బైబిల్లో ఉన్న మాట, దాన్ని మనం ఏం చెప్పాలి ఇక్కడ బాబు, నువ్వు పెడతావేంటది, కౌజు పిట్టలు, ఆ మాంసం పెట్టేశాడు దేవుడు. 2 అడుగులెత్తో 3 అడుగులెత్తో పడిపోయినాయట. అసలు ఆ పక్షులన్నీ వీళ్ళున్న దగ్గరికి ఎలాగొచ్చినాయి? అమెరికా నుంచి నేపాల్కి ఈయన్ని ఎవరు పంపించారు?
నువ్వు వెళ్ళు బాబు అక్కడికి. అలాగే పక్షులన్నిటినీ దేవుడు ఇక్కడ నడిపించారు. మీరు కూడా పక్షులే. మిమ్మల్ని ఎవరు నడిపించారు ఎక్కడికి? దేవుడు నడిపిస్తేనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. దేవుడిస్తేనే తీసుకున్నాం. సరే, అప్పుడు మస్తుగా తిన్నారు వాళ్ళు. ఆ వాక్యం సందర్భంలో వచ్చినప్పుడు విని మర్నాడు మాకీయన అమెరికాలో కౌజుపిట్టల మాంసం వండుకుని చపాతీలు చేసుకొని 70 మైళ్ళ నుంచి మేమున్న హోటల్కి వచ్చి మాకు తినిపించారు ఆయన. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ఆ, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. చూడండి, ఒక రాజుగారు ఉన్నారు, ఆయన పేరు హిజ్కియా. అమ్మా వింటున్నారా తల్లులు? వినండి, 5 మినిట్స్. ఒక మహారాజు యేసయ్యని నమ్ముకున్న రాజు. ఆయనకి వీపంతా కుళ్ళిపోయింది. సేమ్ మా నాన్నగారికి అలాగే వచ్చింది. దేవుడు మా నాన్నగారిని బాగు చేశాడు, మేము దేవుడిని నమ్ముకున్నాం. బైబిల్లో ఉన్న హిజ్కియా అనే రాజుకి వస్తే ప్రవక్త వచ్చి చెప్తాడనమాట. దేవుడు చెప్తున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో బాబు అని. ఇల్లు చక్కబెట్టుకో, ఇవన్నీ పెద్ద మెసేజ్లు మనం చెప్పలేము, ఒక టైం లేదు. కానీ మీ ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే చూడండి, ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా ఇల్లంతా ఊడ్చి బెడ్షీట్లన్నీ దులిపి, ఒకవేళ స్మెల్ కొడుతుంటే బయట పడేసి కొత్త బెడ్షీట్లు వేసుకుని బాత్రూమ్లు అన్నీ క్లీన్ చేసుకుని ఫ్రెష్గా ఉందనుకోండి, హాయిగా పడుకోబుద్ధి అవుతుంది. ఇంటి నిండా దుమ్ము, బూజులు, కాగితం ముక్కలు, ఆ బెడ్షీట్లు కూడా సరిగ్గా లేకుండా గచ్చరగా ఇలా ఉన్నాయనుకోండి, మంచిగా ఉంటుందమ్మా? మంచిగా ఉండదు. ఇల్లు నీట్గా ఫ్రెష్గా శుభ్రంగా ఉండాలన్నమాట. అది నీ లైఫ్ని కూడా అలా చక్కబెట్టుకో. నీలో కళ్ళుంటే, నీలో సిగరెట్లుంటే, నీలో గుట్కాలు కైనీలుంటే, నీలో అపవిత్రమైన లస్ట్ శరీరేచ్ఛలకు సంబంధించిన సెల్ ఫోన్లు అవి చూచేయి ఉంటే, బూతు మాటలుంటే, గలీజు మాటలుంటే, ఎవరి మీదైనా కోపం ఉండి నీ హృదయంలో వాళ్ళ మీద ద్వేషం పగ పెట్టుకుంటే, ఇవే నీ ఇంటిలో గలీజు. నేను తెలంగాణ భాష మాట్లాడుతున్నాను. నీ ఇంట్లో ఉన్న అపవిత్రమైన అపరిశుభ్రమైన చిరాగ్గా ఉంటుంది కదా, అలాగా నీ శరీరం ఉండకూడదు. నీ ఇల్లు అంటే నీవే. ఇంటిని శుభ్రంగా చేసుకుని క్లీన్ చేసుకుని పెనాయిలు పెట్టేసి కొత్త బెడ్షీట్లు వేసుకుని అమ్మాయి హాయిగా పడుకుంటే, కానీ ఎక్కడ కంపు అక్కడే ఉంటే బాగోదు. అలాగే మీ శరీరాల్ని, మీ ప్రాణాత్మల్ని శుభ్రం చేసుకోండి. ఫస్ట్ మీలో ఏ చెడ్డ ఉండకూడదు, ఏ అపవిత్రత ఉండకూడదు, ఏ అబద్ధాలు ఉండకూడదు. మీ ఇల్లు చక్కబెట్టుకోండి. నువ్వు చచ్చిపోయావనుకో, ఇల్లు చక్కబెట్టుకుని చచ్చిపోయినా సరాసరి దేవదూతలు వచ్చి దేవుడి దగ్గర తీసుకెళ్ళిపోతారు. అది హిజ్కియా అంటే దేవుడికి చాలా ఇష్టం. నువ్వు చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టేసుకో. చక్కబెట్టుకోకుండా అంటే పాపాలు ఒప్పుకోకుండా, సినిమాలు అపవిత్రమైనవి చూడడం మానేయకుండా, ఎవరి మీద కోపం, ద్వేషం, పగ ఇలాంటివి మనలోంచి తొలగించుకోకుండా, నీ శరీరం అనే ఇంటిని నువ్వు చక్కబెట్టుకోలేదనుకో, నువ్వు కళ్ళు, సారా, వ్యభిచారం, ఈ చెడులు వాటిలన్నిటిని తొలగించుకుని నువ్వు చక్కబెట్టుకోలేదనుకో, ఖచ్చితంగా నరకంలోకి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇల్లు చక్కబెట్టుకోవయ్యా, నా దగ్గరికి వచ్చేస్తావు అన్నాడు. అంటే పాపాలు ఒప్పేసుకో, ఇంకైనా ఉంటే అంత ప్రేమగా ఉండు అని చెప్తున్నాడు. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? గోడ వైపు తిరిగాడట. అంటే దేవుడి వైపు తిరిగాడని అర్థం. ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను బాగు చేయి అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి వైపు తిరిగాడు, కన్నీళ్లు కాచాడు, బాగు చేయని ప్రార్థన చేశాడు. 3 పాయింట్లు అడిగాడు. మనం కూడా అడగాలి. ఒకవేళ నీకు మరణకరమైన వ్యాధి ఉండొచ్చు, లేకపోవచ్చు, లేకపోతే అప్పులు ఉండొచ్చు, లేకపోతే కుటుంబంలో సమాధానం లేకపోవచ్చు, లేకపోతే నేను ఎందుకు బతున్నాను నాకే తెలియదు, అసలు నాది ఒక బ్రతికేనా, ఏం సాధిస్తున్నాను, ఎందుకు. కొన్నిసార్లు నిరాశ అనే డిప్రెషన్ అనేది కూడా మనలో ఉంటుంది.
నీకే ఇబ్బంది వచ్చినా నేను దేవుడిని బట్టి ప్రేమతో చెప్తున్నాను, దేవుడి వైపు తిరగాలి. హల్లెలూయా చెప్తారు అందరూ. ఎవరి వైపు తిరగాలి? దేవుడి వైపు తిరుగు ఈ రాత్రే. రెండవది కన్నీళ్లు కార్చు. ప్రభువా, నా భర్త పరిస్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలాగ ఉంది, డాక్టర్లు నీ రిపోర్ట్లు బాగాలేదు, కష్టం అంటున్నారు, లేకపోతే బ్లడ్ తక్కువ అంటున్నారు, కౌంట్ తక్కువ అంటున్నారు, లేకపోతే రేపు ఏం తినాలి లేదు, ఈ తింటే 10 రోజులు తింటాం అయిపోతాయి, లేకపోతే నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏమైపోద్ది. ఏదైనా దేవుడి వైపు తిరిగి కన్నీళ్లు కార్చు. కొన్నిసార్లు మనకెవరన్నా సహాయం చేస్తే సహాయం చేయమని కన్నీళ్లు కారుస్తాం. నా పిల్లోడు చచ్చిపోయాడు, డాక్టర్ గారు ఎట్లన్నా మంచిగా చేయండి అని ఏడుపు వస్తుందా రాదు మనకి. అలాంటి నీ కష్టాలు జ్ఞాపకం చేసుకుని దేవుడి దగ్గర కన్నీళ్లు కార్చి ప్రార్థించి. హిజ్కియా అలాగే చేశాడు. దేవుడు ఎంత గొప్పోడంటే, ఏ దేవుడైతే సెలవిచ్చాడో అదే దేవుడు 3 మాటలు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఐ హ్యావ్ హేర్డ్ యువర్ ప్రేయర్. హిజ్కియా, నీ ప్రార్థన నేను విన్నాను. రెండవది, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచాడు, హిజ్కియా ప్రార్థన విన్నాడు. మరి అమ్మ, మీలో ఎవరైనా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే విన్నడా చెప్పండి? కన్నీళ్ళు చూస్తాడా చెప్పండి? పొద్దున్న మీ ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటున్నాం. మొన్న ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఈయన దేవుడు నన్ను ఎక్కడ నేపాల్లో ఎంత భయంకరం అంటే ఇప్పుడు చెప్పడానికి టైం లేదు. సో అంత భయంగా ఇలాంటి మట్టిల మీద కూర్చుని మట్టి చేతులతో తినేసి మట్టి చేతులతోటి కాగితంలో పెట్టుకుని అన్నం తింటారన్నమాట. అలాంటి ప్రాంతంలో అమెరికాలో ఉండి మంచి లైఫ్ అనిపిస్తూ వచ్చి అక్కడికి వెళ్ళి సేవ చేసి వచ్చారు. అఫ్కోర్స్ అది దేవుని మహిమ అని అంటారు. ఎలా తిరుగుతున్నారు ఏంటంటే, అన్నీ దేవుడే ఇచ్చేస్తున్నాడు అన్నారు. అంటే నా తండ్రి అని ఒక మాట అంటే నాకేమనిపించిందంటే, మా అబ్బాయి మా నవీన్ కానీ మా పాప వినయ కానీ ఏదన్నా బాధపడుతున్నారనుకోండి, ఏజే ఫాదర్గా నేను ఏడుస్తానే అన్న చెప్పండి, దాన్ని ఎమోషనల్ అంటారు. అలాగే మనకేమైనా కష్టాలు ఉంటే మన పరమ తండ్రి కూడా ఏడ్చి ఎమోషన్ అయిపోతాడు ఆయన. నిజంగా నువ్వేదో బాధపడుతున్నావు అనుకోక, యేసయ్య నిన్ను చూసి ఇంకా బాధపడుతుంటాడు. నీవు కన్నీళ్ళు విడుచుట చూసే దేవుడు ఆయన. నిజంగా చెప్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి నీ కష్టాలు యేసయ్యతో చెప్పుకో, కన్నీళ్ళు కార్చు. ఒకవేళ మా అబ్బాయి ఏడుస్తూ ఉంటే, మా అమ్మాయి ఏడుస్తుంటే వాళ్ళు చూసి, అరే నా బిడ్డ ఏడుస్తుంది, ఇంత బాధపడుతుంది అని నేను ఇంకా ఎక్కువ ఏడుస్తాను. బాధపడక ఏదైనా చేస్తానంటాను. ద సేమ్ వే జీసస్ విల్ డూ. దేవుడు చేస్తాడు, నమ్మండి. సో దేవుడు నీ ప్రార్థన విన్నాడు అంటున్నాడు. ఐ హ్యావ్ సీన్ యువర్ టీర్స్. విన్నాను, చూశాను. తర్వాత ఏంటంటే ఐ విల్ హీల్ యూ. చెప్పండి అందరూ, ఐ విల్ హీల్ యూ. తెలుగులో కూడా 3 మాటలు ఉన్నాయి. నేను నిన్ను బాగు చేసేదరా. ఈ సాయంకాలం వెళ్ళి ఇక్కడ ఎవరైతే రోగాలతో ఉన్నారో దేవుడు వారిని బాగు చెయ్యునుగా. తప్పకుండా చేస్తాడు ఆయన. ఆయనకి చాలా సింపుల్ మాట, ఏదైనా చేయగలడు ఆయన. కన్నీళ్లు కార్చు, నీళ్ళు చక్కబెట్టు, పాపాలు విడిచిపెట్టు, యేసయ్యకి నీ హృదయం, నీ బాధ అంతా ఆయనతో చెప్పుకో. సో దేవుడు వెంటనే నేను బాగు చేస్తానన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నాకు కొంచెం బాగోదు అక్కడ. ఆ రాజు ఏమంటాడంటే, నన్ను బాగు చేస్తాను అంటున్నావు కదా, నాకు ఏదైనా సూచన. దేవుణ్ణి అడగడం ఏంటండి, బాగు చేస్తాన్నాడు, అయిపోయింది కదా, సూచన అడుగుతున్నాడు. సరే బాగు చేస్తా. ఎందుకంటే ఆయనకున్న వ్యాధి అలాంటిదంటే ఎవడో బాగు చేయలేడు అన్నమాట. వీపు మొత్తం కుళ్ళిపోయి పురుగులు వచ్చేస్తున్నాయి. అస్సలు ఎట్టి పరిస్థితులను బాగుకాడు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు బాగవుతావు అనేసరికి ఈయనకే మళ్ళీ డౌట్ వచ్చింది. అఫ్కోర్స్ దేవుడు తండ్రి కాబట్టి మన పిల్లలు మనల్ని డౌట్గా ఏదైనా అడిగినా చేదరించుకో. అలాగే ఆ ప్రేమ స్వరూపి కూడా సర్లే ఎందుకులే, ఇప్పటికే రోగంతో ఉన్నాడు, సైన్ అడుగుతున్నాడు కదా, ఏం సైన్ కావాలి? అద్భుతమైన సూచన ఏంటో తెలుసా? సూర్యుడు ఆ రోజుల్లో నీడ గోడ మీద పెద్ద గడియారం ఉంటుంది అన్నమాట. వినండి, మెట్లు కింద ఉంటాయి. అయితే ఒక్కొక్క మెట్టు నుంచి ఒక గడిలోకి వెళ్ళేసరికి ఒక 20 నిమిషాలు పడుతుంది.
లేకపోతే అరగంట పడుతుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ, సూర్యుడు నీడ కదులుతూ ఉంటే నీడ 3 మీదకి వస్తే మధ్యాహ్నం 3 అయింది అని అప్పట్లో గడియారం అది. సో దేవుడు అంటాడు, 10 గడులు ముందుకు వెళ్ళిపోమంటావా నీడనే సూచన. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సాయంకాలం 6 అయింది అనుకోండి, లేకపోతే మధ్యాహ్నం 12 అయింది అనుకోండి, దాదాపు 3:30 గంటల డిఫరెన్స్ వచ్చిందట. 3:30 గంటలు, మధ్యాహ్నం 12 అయింది, సడన్గా సూర్యుడు ముందుకెళ్ళిపోవాలి, మధ్యాహ్నం 3:30 అయిపోవాలి, టైం స్పాట్లో మారిపోవాలి. అలా చేయమంటావా అన్నాడు. ఎవరు చేయగలరండి అలాగా? ఏ దేవుడు చేయగలడు? అప్పుడు ఈయన అంటాడు మళ్ళీ శోధన, ప్రభువా ముందుకు కాదయ్యా వెనక పంపించి అంటున్నాడు ఈయన. భలే ఉంటుంది వాక్యం ధ్యానిస్తుంటే. నేను ముందుకు పంపిస్తాను, అడ్వాన్స్ అయ్యేలా చేస్తాను టైం అంటే ఈయన అంటాడు నో వెనక పంపించాను. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, సరే నీ ఇష్టం. యెహోవాకు యేసయ్యకి అసాధ్యమైనదేమైనా కలదా? నీ జీవితంలో కోల్పోని అన్నీ మళ్ళీ వెనక్కి తీసుకురాగలడు. హల్లెలూయా. పోయిన టైమే వెనక్కి జరపగలుగుతున్నాడు. అంటే అయిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా పెట్టినా 1 సెకండ్ కొనగలమా? అంటే జరిగిపోయిన 1 సెకండ్ని, 1 నిమిషాన్ని తీసుకురాగలమా? తీసుకురాలేం. కానీ దేవుడు ఇంచుమించు కొంతమంది అంటున్నారు 5 గంటలు, ఒక గడి అంటే అరగంట అని, 30 నిమిషాలు, ఇంకో చోట 20 నిమిషాలు ఉన్నది. సరే ఏది ఏమైనా ఒకవేళ 50 నిమిషాలు 30 నిమిషాలు అనుకుంటే 5 గంటలు టైము అంటే మార్నింగ్ మధ్యాహ్నం 12 అయింది, మళ్ళీ ఉదయం 7 అయ్యేటట్లుగా సూర్యుడిని వెనక్కి తప్పించేసాడు ఆయన. ఫ్యాక్ట్. దేవుడు అంటే ఆషామాషి కాదు, మామూలు దేవుడు కాదు ఈయన. నీకోసం ఏదైనా చేయగలడు. టైంని వెనక్కి తెప్పించాడు ఆయన. నాట్ ఓన్లీ సన్. ఇప్పుడు అసలు సూర్యుడు కదలడం కాదు, భూమి, సూర్యుడు భూమి కదలకుండా కదిలేటట్లుగా ఒక సిస్టమ్ పెట్టాడు. ఇది చూడండి, మిషనరీలన్నీ చేస్తున్నారు అక్కడ. ఒక మిషన్ తిరిగితే ఆ బెల్టల్లోంచి ఇంకో మిషన్ తిరిగి, ఆ మిషన్ నుంచి మళ్ళీ ఇంకో కన్వీనర్ వెళ్ళి మళ్ళీ అది తిరిగి, అలాగే ఎన్నో తిరిగితే ఒక చోట పని జరుగుతూ ఉంటుంది. కొన్ని అంతంది కానీ మన గడియారంలో కూడా ఎన్ని ముళ్ళులు ఉంటాయో తెలుసా? లోపల తీస్తేనే చక్రాలు ఎన్నో చక్రాలు తిరిగితే పైన ముళ్ళు అలా కదులుతుంది. అలాగే ఇప్పుడు ఈ భూమి ఆగిపోయినా, సూర్యుడు ఆగిపోయినా, లేకపోతే సూర్యుడు కదిలినా, పరలోకంలో ఆకాశంలో కూడా ఎన్నో గ్రహాలు, ఎన్నో నక్షత్రాలు, ఎన్నో సిస్టమ్స్ మొత్తం కదిలిపోవాలి, లేదా మొత్తం ఆగిపోవాలి. మన దేవుడు మన కొరకు సృష్టిని ఆపేయగలడు. హల్లెలూయా. సృష్టిని వెనక తెప్పించగలడు. ఆ మాత్రం అంత గొప్ప దేవుడు మరి నీ రోగాన్ని తీసేయలేడా? నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలేడా? నువ్వు చేయవలసింది అన్నీ విడిచిపెట్టు, ఇల్లు చక్కపెట్టుకో, నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసే, చిన్న అబద్ధాన్ని కూడా తీసివేసే, ఆయన వైపు తిరుగు, కన్నీళ్లు కార్చు. దేవుడు నీ కన్నీళ్లు విడిచడు చూస్తాడు, నీ మొర వింటాడు, నిన్ను బాగు చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. మామూలు ప్రార్థన కాదు, కానీ ఏదో ఇప్పుడు దేవుడి దయ వలన జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి దేవుడిచ్చిన దాంట్లో నుంచి మీకు కొంచెం ఇస్తున్నారు, ఇది తీసుకుని వెళ్ళిపోదామని ఆ ఆలోచనతో ఉండకండి. వాక్యం విన్నారు కదా, విశ్వాసం కావాలని సహోదరుడు ప్రిన్స్ గారి ద్వారా చెప్పాడు. విశ్వాసం కావాలి. ఒకవేళ శ్రమలు ఉన్నాయి నీకు, కృంగిపోవద్దు, ఓర్పు కలిగి ఉండని చెప్తున్నారు ఆయన. దేవుడు అదే చెప్తున్నాడు. నీ కష్టాల్లో గొప్ప దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సమయాల్ని మార్చివేయగలడు ఆయన, సర్వ సృష్టినే మార్చేయగలడు ఆయన. నీవు కన్నీళ్లతో దేవుడి వైపు తిరిగి, యేసయ్య వైపు తిరిగి, నీ పాపాలు క్షమించమని అడిగి, నీళ్ళు చక్కబెట్టుకుని, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను స్వస్థపరచు, ప్రభువా నా కుటుంబాన్ని మంచిగా, నా పిల్లల్ని ఏదైనా సరే నీ హృదయంలో ఏదైతే మనోవిచారంగా ఉందో కన్నీళ్లతో ప్రభువుకి చెప్పుకో.
దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీవు కన్నీళ్లు విడిచుట చూస్తాడు. వచ్చి నీ సమస్యలు, నీ రోగాలు, నీ బాధలు తొలగించి నిన్ను తన బిడ్డగా, తన కుమారుడిగా చేసుకు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాలకు వందనాలయ్యా. ఏ నెలలోని కూడా ఏది తక్కువ చేయకుండా బావగారికి, పిల్లలకి బిల్స్ వచ్చినా రాకపోయినా ఇదిగో వీళ్ళందరికీ ఈ విధంగా ఇస్తున్నారయ్యా. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎంతో ఫలమిస్తానని నిశ్చయంగా చెప్పారు. నీ పేరట, నీ దయను బట్టి ఇవన్నీ చేస్తూ ఉండగా బావగారి కుటుంబాన్ని దీవించి ఇంకా బలం, ఆరోగ్యం దయచే. బావగారి చెల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రమీల, గోపి, హ్యాపీ లక్కీలను, హేమంతు, సింధు, ఆ చిన్నబిడ్డ కమలా, బాబుని ఆశీర్వదించారు. ఈ కుటుంబం ఇంకా నీ కృపాక్షేమలతో వర్ధిల్లుటకు సహాయించి, కన్స్ట్రక్షన్ కంపెనీని దీవించి వీళ్ళు చేస్తున్న వర్క్లన్నింటినీ దీవెనకరంగా చేయండి ప్రభువా. ఇంకా గొప్ప గొప్ప కార్యాలు వర్క్ చేయడానికి సహాయించండి. రాకపోకలు తోడుండండి. అమాయకమైన ప్రజలయ్యా నీ పాద సన్నిధికి వచ్చారయ్యా. వాళ్ళ హృదయాల్లో ఎంతో వేదన ఉంది, ఎంతో దుఃఖం ఉందయ్యా. ఈ చిన్ని సహాయం కొరకు ప్రయాసపడి వచ్చారయ్యా. ప్రభువా, వీళ్ళందరిని దీవించండి అయ్యా. వీళ్ళ కన్నీళ్ళు తుడవండి అయ్యా. వీరిలో ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే యేసు ప్రభువే నిత్య జీవము, నిత్య ఆశ్రయదుర్గము, నిజమైన దేవుడని నీ వైపు రావడానికి సహాయం చేయండి. నీకు వారి బాధలు చెప్పుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో చిన్నగా మొదలుపెట్టిన ఈ యొక్క పేద ప్రజలకు సహాయం చేసే ఈ పరిచర్యని రాబోయే దినాల్లో మీరు నూరంతలుగా ఆశీర్వదించుదురుగాక. బహుతరములకు దీవెనకరముగా ఈ కుటుంబాన్ని, వీరి పిల్లల్ని మీరు వాడుకోండి అయ్యా. ఆశీర్వదించండి. నీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప వెంబడి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయనిచ్చే ఆదరణ, ఆశీర్వాదం మీకు అందరికీ తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా దీవించునుగాక. మిమ్మల్ని అందరికీ నూతన బలమిచ్చి, ఆరోగ్యమిచ్చి, ప్రతి బలహీనత ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థపరిచి మీ అందరినీ కాపాడునుగాక. బావగారి కుటుంబాన్ని మరింత ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విషయములలో వీరి కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆ బిజినెస్ అంతని కూడా దీవించునుగాక. మా మధ్యకు వచ్చిన ప్రిన్స్ బ్రదర్ని దేవుడు తనను, తన సత్యమని, తన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఫ్యామిలీ వాళ్ళందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరికీ వందనాలు.